హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈ వీడియోలో మనం వటసావిత్రి వ్రతం రోజు స్త్రీలు మర్రి చెట్టుకు రక్షాసూత్రం ఎందుకు కడతారో తెలుసుకుందాం. హిందూ మతంలో పెళ్ళైన స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం క్షేమంగా ఉండాలి అని భర్తలకు దీర్ఘాయువు ఇవ్వమని కోరుకుంటూ అనేక ఉపవాసాలు పాటిస్తారు. వాటిలో ముఖ్యమైనది వటసావిత్రి వ్రతం. మంచినీళ్లు కూడా తీసుకోకుండా మహిళలు కటిక ఉపవాసం ఆచరిస్తారు. ఇందులో భాగంగా మహిళలు పాటించే ముఖ్యమైన ఆచారం ఒకటి మర్రి చెట్టును పూజించడం. ఈ వ్రతం రోజు తప్పనిసరిగా మర్రి చెట్టుకు పూజలు చేసి దాని చుట్టూ ఒక దారం చుడతారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు. అలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యమధర్మరాజు నుండి పతి ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చిన పతివ్రత సతీ సావిత్రి. వారిని గుర్తు చేసుకుంటూనే ఈ వ్రతం ఆచరిస్తారు. యముడు సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లినప్పుడు సావిత్రి తన భర్తను మర్రి చెట్టు కింద ఉంచిందని చెప్తారు. మర్రి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. బ్రహ్మ చెట్టు మొదట్లో, విష్ణువు కాండంలో, శివుడు కొమ్మలు పైభాగంలో ఉంటాడు అని భక్తులు విశ్వసిస్తారు. సృష్టికర్తలు నివసించే ఈ చెట్టును దేవవృక్షం అని పిలుస్తారు. మర్రి చెట్టుకు రక్షాసూత్రం ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం. వటసావిత్రి వ్రతం రోజు మర్రి చెట్టుకు స్త్రీలు రక్షాసూత్రాన్ని కడతారు. చెట్టు కింద సావిత్రిని, సకల దేవతలను పూజించి తమ భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని వేడుకుంటారు. మర్రి చెట్టు జ్ఞానం, దీర్ఘాయువును పోలి ఉంటుంది. మహిళలు చెట్టు కింద సావిత్రిదేవి, యముడు, గౌరీదేవికి పూజలు చేస్తారు. వారిని స్మరించుకుంటూ మర్రి చెట్టు మూలలకు నీరు పోసి పచ్చిపాలు సమర్పిస్తారు. తర్వాత చెట్టు కింద దీపం వెలిగిస్తారు. పెళ్ళైన స్త్రీలు రక్షాసూత్రం తీసుకొని మర్రి చెట్టు చుట్టూ 7 లేదా 11 ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలను జపిస్తూ కడతారు. ముడి దారాన్ని 7 సార్లు చుట్టడం అంటే భర్తతో వారి సంబంధం 7 జన్మల వరకు ఉంటుంది అని సూచించడం. ఇది మాత్రమే కాకుండా మర్రి చెట్టుకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆక్సిజన్కి నిధిగా పరిగణిస్తారు. ఈ రక్షాసూత్రాన్ని కట్టిన తర్వాత సావిత్రి సత్యవంతుడి కథ వినడం లేదా చదవడం చేస్తే వ్రత ఫలితం దక్కుతుంది. అలాగే పూజ చేసిన తర్వాత 7 లేదా 11 మంది పెళ్ళైన స్త్రీలకు పండ్లు లేదా వివాహానికి సంబంధించిన వస్తువులు ఏవైనా దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహ బంధం బలపడుతుంది, మెరుగైన వైవాహిక జీవితం లభిస్తుంది. ఈ వీడియోలో మనం వటసావిత్రి వ్రతం రోజు స్త్రీలు మర్రి చెట్టుకు రక్షాసూత్రాన్ని ఎందుకు కడతారో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.